జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా, హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి విష్ణు సహస్రం పారాయణం చేయండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా రాబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, ఎసిడిటీ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గ్రోత్ పరంగా మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.